పిమ్మట యేసు వారితో ఇట్లా నేను అగనంత దూరం పోయి ప్రార్థన చేసుకుని వచ్చే వరకు మీరిట కూర్చుండు. నా ఆత్మ మరణ వేదనను అనుభవించుచున్నది. మీరు చెట్టునే ఉండి నాతో జాగరణ చేయుడు అని పలికెను. గెత్సెమనీ తోటలో యేసు ప్రార్థన చేయుచు ఆవేదన పడుతూ చింతాక్రాంతుడయ్యాను. ఆయన కొంత దూరం వెళ్ళి నేలపై సాగిలపడి, ఓ నా తండ్రి, సాధ్యమైన ఎడల ఈ పాత్రను నా నుండి తొలగిపోయింది. అయినా ఇది నా చిత్తము కాదు, నీ చిత్తమే నెరవేరలేము అని ప్రార్థించెను. యేసు తండ్రిని ప్రార్థిస్తూ ఉండగా సాతాను యేసుని శోధించ ప్రయత్నించెను. యేసు, దేవుని కుమారుడివి కదా, ఇంత బాధ ఎందుకు భరిస్తున్నావు? నువ్వు రాజు అంటావు, అయితే ఎందుకు ఈ అవమానం? ఈ ప్రజలు నిన్ను ప్రేమించరు, నిన్ను త్యజిస్తారు. ఇంకా కొద్ది గంటల్లో నిన్ను సిలువ వేస్తారు. తండ్రి చిత్తమా? నిన్ను వదిలేసిన తండ్రి చిత్తమా అది? చూడు, నీ శిష్యులే నిద్రపోతున్నారు, నీకు ఎవ్వరూ లేరు. అప్పుడు ఒక దేవదూత ప్రత్యక్షమై యేసుని బలపరిచెను.